అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి। సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజు। ఈ రోజున శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు। అయితే సోమవారం మాత్రమే కాదు, కొంతమంది రోజు శివయ్యను పూజిస్తారు। వివిధ రకాల ద్రవ్యాలను పూజ కోసం ఉపయోగిస్తారు। అయితే శివయ్య పూజలో కొన్ని నియమాలున్నాయి। ఇంట్లో మాత్రమే కాదు, శివాలయంలో కూడా ప్రత్యేక పద్ధతిలో బోలా శంకరుడిని ఆరాధించడం వలన అనుగ్రహం లభించి కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం। ఈ రోజున శివ పూజ సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం। శివులు పూజించే దేవుళ్లలో శివయ్య ఒకరు। సృష్టి లయకారుడు శివయ్యను పూజించడం అత్యంత సులభమని భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనసుతో పూజించడం వలన శివయ్య అనుగ్రహంతో కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం। అయితే శివయ్య పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। పొరపాటున కూడా శివయ్య పూజ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు కనుక శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు, లేదంటే శని దోషం ఏర్పడుతుందని వేద పురాణాలు పేర్కొన్నాయి। ఈ నేపథ్యంలో శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా। సృష్టి లయకారుడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం। దీనినే విభూదిగా భక్తులు భావిస్తారు। దీనిని నుదుటిని ధరించిన భక్తులను కాపాడుతూ ఉంటాడని పండితులు చెబుతారు కనుక విభూతిని నుదుటిన 3 గీతలు అడ్డంగా ధారణ చేయాలి। విభూతిని ఇలా ధరించడం వలన పాపాలు నశిస్తాయని నమ్మకం। శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి, కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్యకు పూజలో ఉపయోగించకూడదు। లింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు। విభూది గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి। శివయ్య అభిషేకంలో జలం, చెరుకు రసం, ద్రాక్ష రసం ఇలాంటివి ఉపయోగించవచ్చు। అయితే కొబ్బరి నీళ్లు మాత్రం శివలింగానికి అర్పించరాదు। శివాలయం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి। మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి। శివాలయాల్లో కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి। శివలింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి। ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతమని నమ్మకం। అయితే కొంతమంది ప్యాకెట్ పాలను ఉపయోగించి అభిషేకాలు నిర్వహిస్తారు। ఇలా చేయడం మంచిది కాదు। పాలను ఒక గ్లాసులోకి తీసుకొని అనంతరం అభిషేకం చేయాలి। సోమవారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడని నమ్మకం కనుక ఈ రోజు పూజ చేయడం, ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం। శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీలు పాత్రలు ఉపయోగించకూడదు। శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం నీటితో అభిషేకం చేయాలి। శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుకలు శివయ్యపై పొరపాటున కూడా పడకూడదు। తగిన జాగ్రత్తలు తీసుకొని పూజ చేయాలి। ఒకవేళ ఇంటి పూజా గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జలాధారణ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి। తెలుపు రంగులో ఉండే పాలరతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు। ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉంచుకోవద్దు। శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి। పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి। నంది వర్ధనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి। అదే విధంగా పారిజాత పువ్వులతో శివుడికి పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి। శివుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయకూడదు। వెలుగు పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషువు కలుగుతుంది। సోమవారం రోజున ముక్కోటి దేవతలతో కలిసి లయకారుడు శివాలయంలో ఉంటాడని పురాణాలు పేర్కొన్నాయి కనుక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని నమ్మకం। హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి।